దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2025లో ఎవరికి ప్రదానం చేశారు? ఈ అవార్డు అందుకున్నటువంటి గ్రహీత ఎవరు అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. ఆప్షన్ 1 రజనీకాంత్, ఆప్షన్ 2 మోహన్ లాల్, ఆప్షన్ 3 మిథున్ చక్రవర్తి, ఆప్షన్ 4 అమితాబ్ బచ్చన్. ఇక్కడ అందరికీ కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, కానీ 2025లో ఎవరికి వచ్చింది అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఓకే, దుండిరాజు గోవింద ఫాల్కే అతని జ్ఞాపకార్థంగా స్థాపించడం జరిగిందండి. ఎప్పుడు 1969లో. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, 1969లో అయితే ఈ అవార్డు అనేది స్థాపించారు. ఈ అవార్డు అనేది ఇతను ఎవరండి అంటే మొట్టమొదటి సినీ రంగం ఏర్పడిన తరువాత మూకీ మూవీ అనేది తీశారు. ఎప్పుడు తీశారండి అంటే 1913లో తీశారు. 1913లో రాజా హరిశ్చంద్ర అనే ఒక మూవీ తీశారు. ఇతన్ని భారతీయ సినిమా పితామహుడు అని కూడా ఇతన్ని అంటారు. అతన్ని గౌరవార్థంగా 1969లో అయితే ఈ అవార్డు అనేది స్థాపించడం జరిగింది. ఈ అవార్డు స్థాపించిన తరువాత అయితే దేవికా రాణి రోరోచి గారికి అయితే రావడం జరిగింది. ఆమె మొదటి సినిమా హీరోయిన్ అని చెప్పొచ్చు. ఎవరు? దేవికా రాణి రోరోచి. ఎస్, రజనీకాంత్ గారికి కూడా రావడం అనేది జరిగిందండి. ఎప్పుడు 2021లో. ఎప్పుడండి? 2021లో అయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రజనీకాంత్ గారికి కూడా రావడం జరిగింది. చలనచిత్ర అంటే సినీ రంగంలో అత్యున్నతమైన పురస్కారం అని ఇది చెప్పొచ్చు. ఓకే, మరి మోహన్ లాల్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మోహన్ లాల్ గారికి అయితే 2025లో అయితే ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఏ అవార్డు? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కదా. మరి మిథున్ చక్రవర్తికి ఇతనికైతే 2024లో రావడం జరిగిందండి. ఎవరికి? మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2024లో రావడం జరిగింది. మరి అమితాబ్ బచ్చన్కి అయితే 2019. ఎవరికండి? అమితాబ్ బచ్చన్కి కూడా రావడం జరిగింది.